హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రిఫిక్సెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మనము ప్రీవియస్ లెసన్స్లో డబులింగ్, హాల్వింగ్, అలా రిమైనింగ్ లెసన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీలో ఎవరైనా సరే మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి, వరుస క్రమంలో ఉంటాయి. సో అలాగే మీలో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగా స్టెనోగ్రఫీకి సంబంధించి, అంటే ఈ షార్ట్ హ్యాండ్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ ఏదైతే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి, రైల్వేస్, కోర్ట్స్, పార్లమెంటు, అసెంబ్లీ, కలెక్టరేట్స్, ఇలా స్టెనోగ్రఫీ సంబంధించి మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే మనం ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. సో మనం ఏదైతే వీడియో టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. రండి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, చాప్టర్ 27 ప్రిఫిక్సెస్. చూడండి, మనము ఫస్ట్ ఈ టాపిక్ కి లోపలికి వెళ్లే ముందు మనం అసలు ప్రిఫిక్సెస్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతాము, ఎక్కడెక్కడ వాడము అనే దాని గురించి ముందు తెలుసుకుందాము. తర్వాత ఎగ్జాంపుల్స్ తో సహా దాని గురించి డిస్కస్ చేసుకుందాము. చూడండి, మీరు ఇంతవరకు కూడా సర్కిల్ ఫస్ట్ ఏమో బేసిక్ స్ట్రోక్స్ రాసుకున్నారు, దాని తర్వాత సర్కిల్ ఎస్ రాసుకున్నారు, తర్వాత లార్జ్ సర్కిల్ రాసుకున్నారు, తర్వాత లూప్స్ రాసుకున్నారు, తర్వాత ఇనీషియల్ అటాచ్మెంట్స్ రాసుకున్నారు, తర్వాత ఫైనల్ హుక్స్ రాసుకున్నారు, తర్వాత షన్ హుక్ రాసుకున్నారు. ఇలా మనము మన ఈజియర్ జాయినింగ్ కోసం కొత్త కొత్త రూల్స్ అన్ని కూడా మనం ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం చివర లాస్ట్ 2-3 లెసన్స్ కి వచ్చేసాము. సో ఇంతటితో థియరీ పార్ట్ అయిపోతుంది. తర్వాత కాంట్రాక్షన్స్ ఇలాంటివి ఉంటాయి, అవి చిన్న చిన్న టాపిక్స్. వాటిలో కొత్తగా తెలుసుకునేటువంటి ప్రిన్సిపల్స్ అంటూ, రూల్స్ అంటూ ఏమి ఉండవు. సో మనకి ఇక్కడ ఏదైతే మనం ఇంతవరకు నేర్చుకున్నామో ఇవన్నీ కూడా ఈజియర్ జాయినింగ్, అంటే స్పీడ్ రైటింగ్, మనకి ఎక్కువగా స్పీడ్ కోసమే ఇలా రూల్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. సో రూల్స్ బాగా గుర్తున్నట్లయితే మనకి ఈ వర్డ్స్ అనేది కొత్త వర్డ్ వచ్చినప్పుడు కూడా మనం ఆ రూల్స్ ని ఫ్రేమ్ చేసుకుంటూ ఈజీగా కొత్త వర్డ్ రాసేటువంటి అవకాశం ఉంది. సో రూల్స్ అందరూ కూడా మీరు మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకోండి. రూల్స్ మీదే మన ఇదంతా కూడా ఆధారపడి ఉంది. మీకు రూల్స్ గుర్తున్నట్లయితే కొత్త పదాన్ని ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు రాసుకునేటువంటి అవకాశం ఉంది. సో చూడండి, ప్రిఫిక్సెస్ ఏ కామన్ సిలబిక్ సౌండ్, అంటే ఒకే రకమైన సౌండ్ విచ్ అకర్స్ యాజ్ అన్ ఇనిషియల్ పార్ట్, అంటే ఒక పదానికి ముందు ఒకే సౌండ్ కొన్ని పదాలకు వస్తూ ఉంటుంది, దాన్ని ప్రిఫిక్స్ అంటారు. చూడండి, ఏ కామన్ సిలబిక్ సౌండ్, కామన్ గా వస్తుంది సిలబిక్ సౌండ్ ఏంటది, విచ్ అకర్స్ యాజ్ అన్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ టు వర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రిఫిక్స్. అంటే కొన్ని పదాలు ఉంటాయి, వాటికి సంబంధించి ముందు ఏదైతే పదానికి ముందు ఇనిషియల్ పార్ట్ కామన్ గా ఉంటుంది, దాన్నే ప్రిఫిక్స్ అంటారు. అంటే ఇంకా బాగా చెప్పుకోవాలంటే పదానికి ముందు వైపు ఉండేది ప్రిఫిక్స్ అంటారు. సఫిక్స్ అంటే పదానికి తర్వాత ఉండేది. సపోజ్ మనం ఇప్పుడు రన్ అని ఉందనుకోండి, రన్నింగ్ అని పెట్టామనుకోండి, ఇది సఫిక్స్ అవుతుంది, అంటే పదానికి చివర యాడ్ చేసాం. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ముందు పదానికి ఏదైతే ముందు ఉంటుందో దాన్ని ప్రిఫిక్స్ అని పిలుచుకుంటున్నాము. సో ఆ ప్రిఫిక్స్ అనేది కామన్ గా ఉంటుంది, అది ఎప్పుడు కూడా పదానికి ఇనీషియల్ పార్ట్ లో ముందు భాగంలో అటాచ్ అయి ఉంటుంది, దాన్నే ప్రిఫిక్స్ అంటారు. ఓకే, మీరు ఇది రాసుకునేపోతే రాసుకోండి. చూడండి, మనకి ఫస్ట్ పాయింట్ కింద ఇనీషియల్ గా కన్ గాని కమ్ గాని రిప్రజెంటెడ్ బై ఎ లైట్ డాట్. మనకి కన్ గాని కమ్ గాని మనకు వచ్చింది అనుకోండి ఇనీషియల్ లో, అంటే పదం మొదట్లో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇనీషియల్ పార్ట్ లో పదం మొదట్లో కనుక కన్ గాని కమ్ గాని అని వస్తే చిన్న లైట్ డాట్ అనేది పదం దగ్గర పెట్టుకోమంటున్నారు. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రోక్. ఎక్కడ పెట్టుకోమంటున్నారు? ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రోక్. అంటే కన్ను కమ్ము వచ్చిన తర్వాత ఏదో ఒక ఓవెల్ కానీ స్ట్రోక్ కానీ వస్తుంది కదా, దానికి సంబంధించి మనం ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కన్ను కానీ కమ్ కానీ సౌండ్ వచ్చేసి దాని తర్వాత వేరే స్ట్రోక్స్ ఉంటాయి కదా,
వాటికి పై భాగంలో చిన్న డాట్ అనేది పెట్టుకోమంటున్నాడు. దీనికి ఎక్సెప్ట్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫర్ క్లారిటీ, కొన్ని పదాలకు కాకుండా మిగతా వాటికి ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి, ఈ కన్ను కమ్ముకి శబ్దం వచ్చినప్పుడు మనం చిన్న లైట్ డాట్ ఈ కన్ను కమ్ము సౌండ్స్ తర్వాత వచ్చే స్ట్రోక్స్ పెట్టుకుంటాం. అయితే కొన్ని పదాలకి పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే క్లారిటీ కోసం, పదం ఈజీగా రాయడానికి. మనం ఈ ప్రిన్సిపల్స్ అన్ని నేర్చుకునేది ఎందుకు, పదాన్ని ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లారిటీగా రాయడానికి. సో చూడండి, మనం ఇక్కడ కామన్ సిలబస్, కామన్ సిలబిక్ సౌండ్ అనేది మీకు ఇనిషియల్ పార్ట్ లో వస్తుందని చెప్పి కొన్ని పదాలకి వస్తుంది, దాన్ని ప్రిఫిక్స్ అంటారని చెప్పి చెప్పడం జరిగింది. సో చూడండి, దానికి ఎగ్జాంపుల్స్ 3 రాశాను. కంపెనీ, కమ్, చూడండి కమ్ అనే సౌండ్ వచ్చింది. కంట్రోల్, కంట్రోల్ అనే పదంలో ఏమొచ్చింది, కన్ వచ్చింది. కంపెల్ ఏమొచ్చింది, కమ్ వచ్చింది. చూడండి, కన్ కానీ కమ్ కానీ, కన్ కానీ కమ్ కానీ. చూడండి ఇక్కడ కామన్ ఏమొస్తుంది, కన్ కానీ కమ్ కానీ వస్తుంది. అలా ఇలా కామన్ గా వచ్చినటువంటి పదాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మనం ఎగ్జాంపుల్స్ అనేది ఇప్పుడు చూడబోతున్నాము. కొన్ని పదాలు మాత్రం పూర్తిగా రాసుకోవడం జరుగుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రిఫిక్సెస్, కామన్ సిలబిక్ సౌండ్ విచ్ అకర్స్ యాన్ an initial part of attachment to words is known as prefix. ప్రిఫిక్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ శబ్దము ప్రతి పదం ముందు కూడా వస్తూ ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి బాడీ చేంజ్ అయినా కూడా ఇనీషియల్ గా వచ్చేటువంటి పార్ట్ కామన్ గా ఉంటుంది. అంటే కన్ గాని కమ్ గాని అట్లా సౌండ్ అనేది కామన్ గా ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాము, అలాగే వేటికి అప్లై కాదో కూడా చూద్దాము, అలాగే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో రూల్స్ వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం రండి. చూడండి, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇనీషియల్ లో చిన్న డాట్ అనేది ఉపయోగించుకోవాలి కన్ ఆర్ కమ్ సౌండ్ వచ్చినప్పుడు. సో అది ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా చూద్దాం రండి. చూడండి, ఫస్ట్ వర్డ్ ఇది తీసుకున్నాం, కంట్రోల్, కంట్రోల్. ఓకే, మనకి ఈ కన్ వదిలిపెట్టేసేసేయండి. కన్ ఆర్ కమ్ వచ్చినప్పుడు మనం డాట్ పెట్టుకోవాలని చెప్పాం కదా. ఈ కన్ ఆర్ కమ్ వదిలిపెట్టేసింది, మిగతాది ఏముంది, ట్రోల్, ట్రోల్, TROL అంటే ఏం వచ్చింది, టర్ వచ్చింది, OOL వచ్చింది, ఎల్ వచ్చింది. సో అందుకని మనం ఏం చేస్తాము, టర్ రాసుకొని ఎల్ రాసుకుంటాం, OOL పెట్టుకుంటాం. ఎందుకు, సెకండ్ ప్లేస్ వచ్చింది కదా మనకి. ఈ కన్ను కమ్మ వదిలిపెట్టేసేయండి. ఫస్ట్ ట్రోల్, ట్రోల్ వచ్చినప్పుడు టర్ వచ్చింది, తర్వాత ఎల్ వచ్చింది. సో ట్రోల్. ఇప్పుడు ఈ కన్ను కన్ను సౌండ్, కన్ను కమ్ము సౌండ్ తర్వాత ఏమొచ్చింది, టర్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, OOL వచ్చింది. అందువల్ల ఏం చేస్తున్నాం, మనం పదాన్ని ఆంధ్రలో రాస్తున్నాం. ఇంతవరకు మనం పదం చదువుకున్నట్టయితే ట్రోల్ అనేటువంటి సౌండ్ మనకు కలుగుతుంది. చూడండి, ఈ టర్ నెత్తి మీద చిన్న డాట్ కనుక దగ్గరగా పెడితే అది కన్ కానీ కమ్ కానీ పలుకుతుంది. అప్పుడు చూడండి, ఇప్పుడు చదివి చూడండి, కన్ ట్రోల్, కన్ ట్రోల్. ఫస్ట్ ట్రోల్ వచ్చింది కాబట్టి టర్ ఎల్ రాసుకున్నాము, తర్వాత కన్ డాట్ పెట్టుకున్నాము, ఓవెల్స్ పెట్టుకుంటాం. అంటే మనం ఇప్పుడు ఈ కన్ను కమ్ము మీద పదాలు వచ్చినప్పుడు ఈ కన్ను కమ్ము తర్వాత వచ్చే శబ్దం ఏదైతే ఉంటుందో, ఏ ఓవెల్ అయితే వస్తుందో ఆ ఓవెల్ సౌండ్ని బట్టి మనము ఆంధ్రలైన పదము, త్రుదలైనా లేకపోతే యాభోదలైనా అనేది మనము రాసుకుంటాము. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఇనీషియల్లో చిన్న డాట్ ఉపయోగించాలి ఎప్పుడు, కన్ ఆర్ కమ్ వచ్చినప్పుడు. సో చూడండి, పదంలో కంట్రోల్ అనే పదం ఫస్ట్ కన్ను పక్కన పెట్టేద్దాం. ట్రోల్ అని వచ్చింది, ట్రోల్ అని రాసుకున్నాం. రాసుకున్న తర్వాత కన్ను తర్వాత ఏ ఓవెల్ వచ్చింది, ఓవెల్ వచ్చింది. అందువల్ల పదాన్ని ఆంధ్రలైన రాసాము, పైన కన్ను అనేటువంటి డాట్ పెట్టుకున్నాం. అంటే కన్ను కమ్ము సౌండ్ తర్వాత ఏ ఓవెల్ వస్తుందో ఆ వచ్చే ఓవెల్ని బట్టి మనం పదం యబోదలైనా ఆంధ్రలైనా త్రుదలైనా రాస్తాము. ఆ నెత్తి మీద మనము ఆ కన్ను కమ్ము ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ అని పెట్టుకుంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కంపెల్, కంపెల్. ఇక్కడ ఏమొచ్చింది, కమ్ వచ్చింది, వదిలిపెట్టేసేయండి. పెల్, PL, కంపెల్. ఎందుకు, పీకి ఎల్కి మధ్యలో ఓవెల్ వచ్చింది, అందుకని చెప్పేసి ఎల్ పూర్తిగా రాసింది, లేకపోతే పల్ రాసుకోవచ్చు. కానీ ఏంటంటే పెల్ అనేది ఏమొచ్చింది, పీకి ఎల్కి మధ్యలో, పీకి ఇనిషియల్ అటాచ్మెంట్ పీ పల్కి, పీకి ఎల్కి మధ్యలో ఓవెల్ వచ్చింది కాబట్టి పూర్తిగా రాసాము. చూడండి, ఇప్పుడు పెల్ అని రాసాం. మనకి ఇంకా రావాల్సింది ఏంది, కమ్, పీ పైన కమ్ పెట్టాం, కమ్ పెల్. ఎందుకు రాసాము, ఆంధ్రలైన్ వర్డ్ కన్ను సౌండ్ తర్వాత పీ వచ్చి, పీ తర్వాత ఏ ఓవెల్ వచ్చింది, సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది. ఓకే,
అదే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చింది అనుకోండి ఏం చేయాలి? ఇక చూద్దాం చూడండి. కంపెనీ, కంపెనీ ఏమొచ్చింది? కమ్ తీసేస్తే పెనీ, పిఎన్, పి ఎక్కడ వచ్చింది? యవోదలైన వచ్చింది. తర్వాత ఎన్ తర్వాత ఓవెల్ వచ్చింది. కమ్ పెనీ, పెనీ రాసుకున్నాము. పి నెత్తి మీద చిన్న కన్ డాట్ పెట్టుకున్నాం. ఆ డాట్ కన్ ఆర్ కమ్ అంటాం. ఓకే, కన్ సౌండ్ కానీ సిఓఎన్ ఆర్ సిఓఎం ఏదైనా సౌండ్ వస్తుంది. కన్ ఆర్ కమ్, ఓకే, రెండిట్లో ఏదో ఒక సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, కంపెనీ, కంపెనీ, పెనీ రాసుకున్నాము, నెత్తి మీద డాట్ పెట్టుకున్నాము కంపెనీ అని. సో కొన్ని సందర్భాల్లో మనం ఈ డాట్ ఉపయోగించడానికి ఉండదు, ఎందుకంటే పదం క్లియర్ గా రాయడానికి. అలాంటి పదాలు చూడండి, కమోషన్, ఇది పూర్తిగా రాసుకోవటమే. ఈ స్ట్రోక్ మీకు తెలిసిందే, ఇంకా మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. కమిషన్, కేఎంషన్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ పదానికి ఉపయోగించాలి, ఏ పదానికి ఉపయోగించకూడదు అనేది. సో మనకి టెక్స్ట్ బుక్స్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఏంటంటే మనం ఏ పాయింట్ నేర్చుకున్నా కూడా అది ఈజియర్ జాయినింగ్, అంటే పదాన్ని ఈజీగా రాసుకోవడానికి మాత్రమే మనం ఈ కొత్త రూల్స్ అనేది ఉపయోగిస్తాం. ఎప్పుడైనా ఆక్వర్డ్ గా ఉన్నట్టయితే, అంటే పదం రాసుకోవడానికి వీలు లేకుండా, రాసిన తర్వాత చదవడానికి వీలు లేకుండా ఉన్న పదం అయితే మనం ఆ రూల్ని ఎప్పుడు కూడా అప్లికబుల్ చేసుకోము. సో కొన్ని సందర్భాల్లో ఇలా పూర్తిగా రాయాల్సి ఉంటుంది. అవి టెక్స్ట్ బుక్ లో మీకు క్లియర్ గా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇక్కడ చెప్పాను. చూడండి, మళ్ళీ చెప్తాను వినండి. ప్రిఫిక్సెస్, ఇనీషియల్ చిన్న డాట్ పెట్టుకోవాలి ఎప్పుడు? కన్ ఆర్ కమ్ సౌండ్ వచ్చినప్పుడు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి. కంట్రోల్, కన్ అనే సౌండ్ వదిలిపెట్టేసేయండి, మిగతా రిమైనింగ్ స్ట్రోక్ రాసుకున్నాము. తర్వాత నెత్తి మీద ఆ కన్ డాట్ అనేది దగ్గరగా పెట్టుకున్నాము. టెక్స్ట్ బుక్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడండి, అంటే ఏంటంటే ఈ కన్ను కమ్ము సౌండ్ తర్వాత ఏ స్ట్రోక్ వచ్చినా, ఓవెల్ వచ్చినా, ఆ ఓవెల్ యొక్క పొజిషన్ బట్టి మనం యవోదలైనా, ఆంధ్రలైనా, త్రూదలైనా అనేది మనం రాసుకుంటాము. సో అలాగే కంట్రోల్, కంపెల్, కంపెనీ అనేది మనకి ఎగ్జాంపుల్ గా చెప్పబడింది. అలాగే కొన్ని పదాలకి నాట్ అప్లికబుల్ అవుతుంది, అంటే ఈ సూత్రం అప్లికబుల్ కాదు, పూర్తిగా రాసుకోవాల్సి వస్తుంది. వాటికి సంబంధించిన పదాలు మన టెక్స్ట్ బుక్ లో మనకి ఇంకా ఫర్దర్ గా కూడా చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం రండి. చూడండి, సెకండ్ పాయింట్ చూద్దామండి. మనం ఇందాక కన్ను కమ్ము మొదటగా, అంటే పదం మొదట్లో కనుక వచ్చినట్టయితే చిన్న డాట్ వాడుకోవాలని చెప్పాము. సో ఇప్పుడు మీడియల్ గా సిఓఎన్ కన్, సిఓఎం కమ్, సిఓగి సిఓగే కాగ్, సియుఎం కమ్. చూడండి, శబ్దము కన్ కమ్ కాగ్, కన్ కమ్ కాగ్. స్పెల్లింగ్ ఏదైనా సరే మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటాం. మనం ఈ భాష అంతా కూడా మనం నోటితో ఉచ్చరించే పదాన్ని బట్టి మనం ఏదైతే స్పెల్ చేస్తామో అలాగే మనం రాసుకుంటాము, స్పెల్లింగ్ తో సంబంధం లేదు. చూడండి, కన్ సిఓఎన్, లేకపోతే సిఓఎం కమ్, అలాగే సియుఎం కమ్, సిఓజి కాగ్. ఏ శబ్దమైనా కమ్, కాన్, కాగ్ ఈ శబ్దం కనుక పదం మధ్యలో కనుక వచ్చినట్లయితే, ఆ వచ్చేటువంటి రెండు స్ట్రోకుల్ని దగ్గరగా రాసుకున్నట్లయితే మనకి ఈ కన్ను, కమ్ము, కాగ్ అనేది మనకి మనం పదాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, రికగ్నైజ్ పదం చూడండి, ఫస్ట్ పదం రికగ్నైజ్. ఫస్ట్ ఏముంది? రే, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏమొచ్చింది? కాగ్, సిఓజి, దీన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఏమొచ్చింది? నైజ్ అని వచ్చింది, ఎన్ఐఎస్సి. సో మనం ఫస్ట్ ఆర్ రాసాం, ఆంధ్రలైన్, రే అయిపోయింది. తర్వాత ఏమొచ్చింది? కాగ్ కాకుండా నైజ్ అని వచ్చింది. సో నైజ్ అని రాసేస్తాం. అంటే ఈ ఆర్ కి దగ్గరగా ఎన్ఓఎస్ దానికి సంబంధించిన ఐఓఎల్ పెట్టుకున్నాం. అంటే ఇంకా మనం ఈ కాగ్ అనేటువంటి శబ్దాన్ని రాయవలసిన అవసరం లేదు. అంటే రెండు స్ట్రోక్స్ ని దగ్గరగా రాసుకోవడం వల్ల మిడిల్ లో కన్, కమ్, కాగ్ అనేటువంటి సౌండ్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. అట్లా అని చెప్పేసి అపోడ్ ఆర్ ఇట్ రాసి దూరంగా ఎన్ఎస్ ఇలా రాయకూడదు. రెండు స్ట్రోక్స్ ని దగ్గరగా, రెండు స్ట్రోక్స్ ని ఇట్లా రాసేసి నైస్ అని ఎక్కడ దూరంగా రాయకూడదు. రెండు కూడా దగ్గరగా ఉండాలి. అపోడ్ ఆర్ నైస్ ఇలా రెండు స్ట్రోక్స్ దగ్గరగా రాసినందువల్ల ఈ రెండు స్ట్రోక్స్ మీడియంలో కన్ను, కమ్ము, కాగ్ అనే సౌండ్, ఏదో ఒక సౌండ్ వచ్చింది అని దాని అర్థం. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. వెల్కమింగ్, WELCOMING, వెల్కమింగ్. ఏమొచ్చింది? ఇందులో కూడా కమ్ వచ్చింది.
ఇక్కడ కమ్ ఉంది కదా, కమ్ వచ్చింది. ఇంకా మిగతా ఏమొచ్చింది, వెల్ వచ్చింది, ఇంగ్ వచ్చింది. సో చూడండి ఆన్ ద లైన్ వచ్చింది. వెల్ అంటే ఎల్ రాసాము, వెల్, ఇంగ్ దగ్గరగా ఇంగ్ రాసుకోవడం, వెల్ కమింగ్ అంతే. ఇంకా కమ్ అనే సౌండ్ ఇక్కడ వచ్చేసినట్టే. అంటే దాన్ని మనం ఈ కమ్ అనే సౌండ్ని మనం స్పెషల్గా రాయాల్సినటువంటి పని లేదు. మనం మొదట్లో వచ్చినప్పుడు కన్ను కమ్ము కోసం చిన్న డాట్ పెట్టుకుంటున్నాం. ఇక్కడ మీడియంలో కన్ను కమ్ము కాగు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, రెండు స్ట్రోక్స్ ని, ఒక పదంలో వచ్చేటువంటి రెండు స్ట్రోక్స్ ని దగ్గరగా రాసుకోవడం వల్ల మనం ఈ సౌండ్ ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్ గా ఈ కన్ను కమ్ము కాగ్ అనేది మన శబ్దాలు రాయవలసిన అవసరం లేదు. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అన్కండిషన్, అన్కండిషన్. సో ఇక్కడ కూడా కన్ వచ్చింది మధ్యలో. ఫస్ట్ ఏం రాస్తున్నాం, అన్ రాస్తున్నాం, సరే. తర్వాత ఏమొచ్చింది, డీషన్. అన్కండిషన్, అన్కన్. ఈ డాట్ అనేది మనం పెట్టుకోకుండా రెండు స్ట్రోక్స్ ని దగ్గరగా రాసుకోవడం వల్ల అన్కండిషన్ అనేటువంటి మనకి ఈ శబ్దం అనేది వస్తుంది. చూడండి అన్ రాసాము, కన్ను వదిలిపెట్టేస్తే డిషన్, డిషన్ రాసేసాం, కండిషన్, అన్కండిషన్. ఓకే, అన్కండిషన్. అలాగే చూడండి బై కన్సెంట్, బై కన్సెంట్. చూడండి మామూలుగా బై రాసేసుకుంటాము, కన్ను వదిలిపెట్టేసేసి సెంట్, బై కన్సెంట్, బై కన్సెంట్. ఈ కన్ను అనేది మనం రాయవలసినటువంటి అవసరం లేదు. సో చూడండి మిడిల్లో కన్ను కమ్ము కాగు కమ్ము ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం రెండు స్ట్రోక్స్ ని దగ్గర చేసి రాసుకోవడం ద్వారా మనము ఈ కన్ను కమ్ము కాగు కమ్ము అనేటువంటి సౌండ్స్ ని మనము రిప్రజెంట్ చేస్తున్నాము అని దాని అర్థం. సో చూడండి మీరు టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్ లో 126 పేజ్ ఉంటుంది, 126th పేజ్. దాంట్లో చూడండి 164 పారాగ్రాఫ్ మిడిల్ సిఓఎం అని ఉంటుంది. దాంట్లో మనకి ఈ బై కన్సెంట్ అనేటువంటి ఎగ్జాంపుల్ తర్వాత చూడండి, దిస్ మెథడ్ మే బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ డాష్ లోగోగ్రామ్, లోగోగ్రామ్ అంటే గ్రామ్ లాగ్, వెన్ దిస్ ఈజ్ రిటర్న్ అప్వర్డ్ బట్ నాట్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్ డౌన్వర్డ్. మనం ఇప్పుడు ఏదైతే ఈ కన్ను కమ్ము గురించి మనం మిడిల్లో ఎట్లా వాడుకోవాలో చెప్పామో ఆ పద్ధతిని దిస్ మెథడ్ మే బి యూజ్డ్ ఆఫ్టర్ ఏ డాష్ లోగోగ్రామ్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్ అప్వర్డ్. డాష్ సంబంధించినటువంటి లోగోగ్రామ్ ని అప్వర్డ్ రాసుకున్నప్పుడు వాడుకోమంటున్నాడు, బట్ నాట్ వెన్ ఇట్ ఈస్ రిటర్న్ డౌన్వర్డ్. ఆ డాష్ లోగోగ్రామ్ ఏదైతే గ్రామ్ లాగ్ ని డౌన్వర్డ్ రాసుకుంటే వాడుకోవద్దు, అప్వర్డ్ రాసుకుంటే వాడుకోండి అంటున్నాడు. ఏంటి దాని ఎగ్జాంపుల్ సహా మనం చూస్తే అది క్లియర్గా అర్థమైపోతుంది. రండి అది ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం రండి. మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఏదైతే ఈ మెథడ్ అనేది డాష్ లోగోగ్రామ్ తర్వాత వాడుకోండి, ఏది ఆ లోగోగ్రామ్ ని అప్వర్డ్ రాసుకున్నప్పుడు డౌన్వర్డ్ రాసుకుంటే మటుకు వాడుకోవద్దు అన్నాడు. ఏంటో ఎగ్జాంపుల్ సహా చూద్దాం. చూడండి ఆన్ ద కమిటీ, ఆన్ ద కమిటీ. ఇది డాష్ కదా, డాట్ కాదుగా, డాష్ లోగోగ్రామ్ అంటే గ్రామ్ లాగండి. ఓకే, ఆన్ ద ఇలా రాసుకున్నాం కదా, మనం దీన్ని ఏం చేస్తున్నాం, అప్వర్డ్ రాస్తున్నాం, పైకి రాస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ కమిటీ, ఈ కన్ను కమ్ము కాగు కమ్ము అనేది మనం వాడుకోమంటున్నాడు. ఓకే, గ్రామ్ లాగం కనుక ఇలా అప్వర్డ్ రాసుకునే పని అయితే దాన్ని వాడుకోండి అంటున్నాడు. ఏది ఈ కన్ను కమ్ము కాగు సౌండ్ మిడిల్లో పదం మధ్యలో వచ్చినా లేదు ఫ్రేజెస్ మధ్యలో వచ్చినా కూడా వాడుకోండి అంటున్నాడు. చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. షుడ్ కమెంట్స్, షుడ్ ఎలా రాస్తాము, డాష్ గ్రామ్ లాగు ఇలా రాస్తాం కదా. ఇక్కడ కమెంట్స్ వచ్చినప్పుడు ఈ కమ్ కోసం, కమ్ సిఓఎం వచ్చిన సౌండ్ కోసం మీ రెండు స్ట్రోక్స్ దగ్గరగా రాసుకోండి అంటున్నాడు. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనం ఇక్కడ కమెంట్స్, షుడ్ కమెంట్స్, COMMENCE, ఇక్కడ రెండు ఎమ్లు రాస్తున్నాం కానీ మనం పలికేది ఒక్క ఎమ్మే. అందువల్ల ఏంటంటే మనం శబ్దం ఏదైతే పలుకుతామో అదే మనం షార్ట్ హ్యాండ్ రాసుకుంటాము. కమెంట్స్ ఇక్కడ రెండు ఎమ్లు ఉన్నాయి కదా అని చెప్పి రెండు ఎమ్ములు రాయము. మనం నోటితో పలుకుతుంది అక్కడ కమెంట్స్ ఒక్క ఎమ్మే పలుకుతున్నాం, అందువల్ల మనం షార్ట్ హ్యాండ్ లో ఆ శబ్దం మాత్రమే రాస్తాం. ఓకే, అందువల్ల ఇక్కడ COMM వచ్చింది కదా అని చెప్పి రెండు ఎమ్ములు రావు, ఒక ఎంఏ వస్తుంది. చూడండి మనకి ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే మనకి డాష్ అంటే
డాట్ కాకుండా డాష్ ఉన్నటువంటి మనకి గ్రామర్ లాగ్స్ ఉన్నాయి కదా, వాటిని అప్ సైడ్ రాసే పని అయితే ఈ కన్ను కమ్ము వాడుకోండి అంటున్నాడు. ఎప్పుడు వాడుకోవద్దు అంటున్నాడు చూడండి. ఆఫ్ ద కమిటీ, ఈ డాష్ గ్రామర్ లాగ్ ఏం చేస్తున్నాము, ఆఫ్ ఇలా రాస్తున్నాము, ది ఇలా రాస్తున్నాం, అంటే ఈ దీని కిందకి రాస్తున్నాం. అందువల్ల ఇలాంటి చోట వాడుకోవద్దు, ఇలాంటి చోట పూర్తిగా రాసుకోండి అంటున్నాడు. ఇక్కడ కమిటీ అని వచ్చింది అనుకోండి, పూర్తిగా డాట్ పెట్టుకున్నాము, ఎంకి కన్కి కమ్కి డాట్ పెట్టాము, తర్వాత ఈ ఓవర్ పెట్టాము, టీ తర్వాత ఈ ఓవర్ పెట్టాము, కమిటీ అయిపోయింది. చూడండి జాగ్రత్తగా గమనించండి. ఈ కన్ను కమ్ము కాదు అనేది పదం మధ్యలో వచ్చిన ఫ్రేజెస్కి వచ్చిన వాడుకోండి అంటున్నాడు. ఎప్పుడు వాడుకోమంటున్నాడు, ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు చూడండి, ఆన్ ద కమిటీ, ఆన్ ద ఎలా రాసాము, అలా అప్వర్డ్ రాసాము, అంటే పైకి వెళ్తుంది, అప్వర్డ్ వెళ్తుంది. అందువల్ల ఏమవుతుందంటే వాటికి ఈ కన్ను కమ్ము కాకు మిడిల్ వస్తే వాడుకోమన్నాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ దానికి. ఓకే, ఆఫ్ ది కమిటీ, ఆఫ్ ది కమిటీ వస్తే ఆఫ్ ది ఎలా రాసాం, మనము ఇలా కిందకి రాసాం కాబట్టి ఇది డౌన్వర్డ్ రాసాం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాడుకోవద్దు అని అంటున్నాడు. సో మీకు ఏదైతే టెక్స్ట్ బుక్ లో 126 పేజీలో మీకు క్లియర్ గా ఇక్కడ ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఏదైతే బోర్డు మీద మీకు కనిపిస్తున్నాయో ఆ ఎగ్జాంపుల్స్ కూడా మనము మీరు గమనిస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో రిమైనింగ్ పాయింట్స్ ఏమున్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం రండి. చూడండి మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాము. మనం కే ఉంది కదా, కేని జాయిన్ చేసిన డిజాయిన్ చేసిన ఎకామో అనేటువంటి సౌండ్ అనేది వస్తుంది. స్పెల్లింగ్ వచ్చేసరికి ACCOM, ఎకామ్ ఆర్ ఎకామో, ACCOMMO, ఎకామో. చూడండి, కేని జాయిన్ చేసిన డిజైన్ చేసిన ఎకామో అనేటువంటి సౌండ్ వస్తుంది. సో చూడండి, మీకు 126 పేజీలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 165 పారాగ్రాఫ్ లో ఉన్నాయి. చూడండి, ఎకంపెనీ చూడండి, ఎకమ్ వచ్చేసింది కదా. ఇంకా మనం రాయాల్సింది ఏంటి, పెనీ, PN కేని ఇలా డిజైన్ కానీ జాయిన్ కానీ చేయొచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, ఏ పదాలు జాయిన్ చేయాలి, ఏ పదాలు డిజైన్ చేయాలి. మనకి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా వస్తాయి. సో దాని ప్రకారం మనము చేయాల్సి ఉంటుంది. అలాగే చూడండి, ఎకంపెనీలో ఎకామ్ వచ్చింది కాబట్టి పెనీ అని రాసి పైన కేని డిజైన్ చేసాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి అకామోడేట్, డేట్ రాసుకోవటం, ఎకామో అనేది డిజైన్ చేయటం, కేని దగ్గరగా డిజైన్ చేయటం, కేని దగ్గరగా. మనం ఇందాక చెప్పుకున్నట్టు కన్ను కమ్ము మొదట్లో వస్తే చిన్న డాట్ పెట్టుకుంటాం. అదే మధ్యలో కన్ను కమ్ము కాగు కనుక సౌండ్ వస్తే మనము 2 స్ట్రోక్స్ దగ్గరగా రాసుకోమన్నాం, అంటే దాన్ని డిజైన్ చేయమన్నాం. ఒక పదంలో వచ్చేటట్టు 2 స్ట్రోక్స్ ని దగ్గర డిజైన్ చేసి రాసుకోమన్నాం. అంటే కలిపి రాసుకోవడం కాదు, డిజైన్ చేయడం అంటే విడిగా రాసుకోవడం. ఇక్కడ కూడా ఎకామో వచ్చినప్పుడు కేని డిజైన్ కానీ జాయిన్ కానీ చేయాల్సి ఉంటుంది. సో డిజైన్ కి సంబంధించి 2 ఎగ్జాంపుల్ చెప్పాను. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, అకంప్లిష్, ఎకమ్ రాసుకోవటం, ప్లిష్ పళ్ళు ఇష్యూ, అకంప్లిష్ మని చెప్తాను చూడండి. కేని కనుక జాయిన్ కానీ డిజైన్ చేస్తే ఎకామో అనేటువంటి సౌండ్ వస్తుంది. వాటికి ఏ ఎగ్జాంపుల్స్. తర్వాత చూడండి, ఎన్ ఉంది కదా మనకి, ఎన్ కనుక డబుల్ చేసి రాస్తే, ఎన్ని డబుల్ చేసి అంటే లైట్ గానే రాసుకోవాలి. ఓకే, ఎన్ని డబుల్ చేసి, ఎన్ అంటేనే లైట్, ఎన్ డబుల్ చేసి రాసుకుంటే ఇంట్రా అనేటువంటి సౌండ్ వస్తుంది. ఎన్ డబుల్ చేసి ఏ సౌండ్ కోసం డబుల్ చేస్తాము, ఇంట్రా అని చేస్తాము. ఈ ఎన్ని పదంలో కలిపే రాసుకుంటాం, అంటే జాయిన్ చేసి రాసుకుంటాం. ఓకే, చూద్దాం రండి. ఇంట్రా, INTRO, ఇంట్రా. మనకి ఏమనుకున్నాం, INTRA, ఇంట్రా. చూడండి, ఎన్ డబుల్ చేసాం. తర్వాత ఏమొచ్చింది, జ్యూస్, జ్యూస్. ఎన్ డబుల్ చేసి వాడుకుంటే ఇంట్రో అనేటువంటి సౌండ్స్ వస్తాయి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇంట్రో అంటే INTRO శబ్దం ఉంది, మనం పలికేది ఇంట్రడ్యూస్ అంటాం. ఓకే, తర్వాత ఇంట్రాస్పెక్ట్. చూడండి, ఎన్ డబుల్ చేసాం. ఇంకా మిగతా ఏముంది, SPKT హాల్,
ఇంట్రాస్పెక్ట్. ఓకే, ఇంట్రాస్పెక్ట్. ఓకే, చూడండి ఎన్ కనుక డబల్ చేస్తే ఇంట్రా అనే సౌండ్ వస్తుంది, మనం దాన్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఈ 2 ఎగ్జాంపుల్స్ దానికి. మరలా చెప్తున్నాను, మొత్తం చూడండి. కేని కనుక జాయిన్ కానీ డిజైన్ కానీ చేస్తే ఎకాము అనేటువంటి సౌండ్ అనేది వస్తుంది, వాటికి ఎగ్జాంపుల్స్. తర్వాత ఎన్ కనుక డబల్ చేస్తే, ఎన్ అంటేనే లైట్, దాన్ని డబల్ చేస్తే ఇంట్రా అని సౌండ్ వస్తుంది, మనం దీన్ని జాయిన్ చేసి రాసుకుంటాము. సో ఏవైతే రిమైనింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ అయింది. సో మనం తర్వాత పార్ట్ 2 వీడియోలో మిగతా రిమైనింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.